హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మిస్ శ్రవంతి. మన లోపల ఏదైనా జబ్బు వస్తే మనం ఏం చేస్తాం? ఇంట్లో ఉన్న మెడిసిన్ వాడతాం. అయినా తగ్గకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తాడు? బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, ఇటువంటి టెస్టులన్నీ రాస్తాడు. ఇన్ని మెడిసిన్స్ ఇస్తాడు. మనం ఇంటికి తెచ్చుకుంటాం, మెడిసిన్ వాడతాం. అయినా కూడా తగ్గకుంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ అంటాడు, ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు, ఇంకా రకరకాల టెస్టులు, మిషన్స్తో జరిగే టెస్టులన్నీ రాస్తారు. అప్పుడు తెలుస్తుంది మన బాడీ లోపల ఏమున్నదనేది. మరి పూర్వకాలంలో ఇవన్నీ ఉండేటివా కదా? నాకు కూడా అదే డౌట్ వచ్చింది. మరి అప్పుడు వేరే రకాల వైద్యాలు ఉండేవి. ఆయుర్వేదం అని, నాటు వైద్యం అని, నాడీ వ్యవస్థకు సంబంధించి వైద్యం కానీ ఇటువంటి రకాలు ఉండేటివి. అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఏంటంటే నాడీ వ్యవస్థ స్పెషలిస్ట్ అనమాట. అంటే నాడిని పట్టుకొని మన లోపల ఏం జబ్బు ఉన్నది, ఏం జబ్బు రాబోతుంది అనేది తను చెప్తారనమాట. అంతేకాదు తన జర్నలిస్ట్, సైకియాట్రిస్ట్ కూడా. తనతో మాట్లాడదాం. తను ఎవరంటే ప్రముఖ డాక్టర్ కరుణానిధి గారు. తనతో మాట్లాడదాం. నాడీ వ్యవస్థకు సంబంధించిన అన్ని విషయాలన్నీ తనని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. మీరు డాక్టర్స్ కాబట్టి మిమ్మల్ని ఎలా ఉన్నారు అని క్వశ్చన్స్ అడగడం రాంగ్ అనుకుంటా నాకు తెలిసి. అందరికీ వ్యాధులు వస్తుంటాయండి. అజాగ్రత్తగా ఉంటే, అందరూ ఆహార నియమాలు సక్రమంగా పాటిస్తే అందరికీ బాగుంటుంది. సార్ ఇప్పుడు మీరు నాడీ స్పెషలిస్ట్ కదా? అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ లోపల ఏదైనా ఇన్కన్వీనియంట్ ఫీలింగ్ ఏదైనా అనిపిస్తే మీ నాడీ మీరు పట్టుకొని చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుందా ఏం జరుగుతుంది అనేది? తెలుస్తుందండి. అవునా? తెలుస్తుంది. గ్రేట్ సార్. అంటే మీ దగ్గరికి అంటే కొన్ని వందల మంది పేషెంట్స్ వచ్చి కన్సల్ట్ అవుతారని తెలిసింది. తగ్గిపోతున్నాయా సార్ మరి వాళ్ళందరికీ? తగ్గిపోతుంటాయండి. మేము చెప్పిన ఆహార విధానాలు, ఔషధ విధానాలు ఉపయోగించుకుంటే అందరికీ తగ్గుతాయండి. ఎవరైతే విరుద్ధమైన ఆహారాలు తీసుకుంటూ చెప్పిన విధానాన్ని అవలంబించారో వాళ్ళకి తగ్గడానికి అవకాశం ఉండదండి. ఓకే. అంటే మీరు ఎటువంటి మెడిసిన్స్ ఇస్తారు సార్ అసలు? ఆయుర్వేద ఔషధాలు మాత్రమే మేము తెలియజేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఈ మన ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటారు కదా, పారాసిటమాల్ ఇట్లాంటివి అటువంటివి ఇవ్వరా? మేము ఇవ్వమండి. అంతేనా? ఓకే. ఓకే. సార్ ఫస్ట్ మీ కెరీర్ గురించి మాట్లాడదాం. నేను ఫస్ట్ మీ గురించి విన్నప్పుడు మీరు జర్నలిస్ట్, ఇంకా సైకియాట్రిస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే చూసుకోండి. నాకు ఒక్క చదువు చదవడానికే కింద మీద అయింది సార్. మీరు ఇన్ని డిగ్రీస్ అసలు ఎలా చదువుకున్నారు? అసలు చాలా గ్రేట్ సార్ అసలు. ఓకే. ఫస్ట్ మీరు జర్నలిస్ట్ కదా, దాని గురించి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఒకప్పుడు ఉన్నంత జర్నలిజం ఇప్పుడు లేదు సార్. అంటే నిజం కంటే అబద్ధాలు ఎక్కువ రాస్తున్నారు. ఇటువంటి మీకు ఏమనిపిస్తుంది? జర్నలిజంలో పూర్తిగా విలువలు చాలా వరకు కోల్పోయాయని నాకు అనిపిస్తుందండి. మనకు సమాజానికి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని మర్చిపోయి, ఆ అవసరానికి కాకుండా విరుద్ధమైన అవసరాలు కొన్ని ఉంటాయి. అంటే అనవసరాలు అంటారు వాటిని. ఈ అనవసర విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని నాకు అనిపిస్తుందండి. ప్రజలకి ఏదైతే అవసరమో, ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ ప్రజల యొక్క అవసరాలు తీర్చడమే నిజమైన జర్నలిజంగా నేను భావిస్తానండి. సార్ ఇప్పుడు జర్నలిస్టులు కొంతమంది ఏంటంటే అంటే వాళ్ళు రాసింది నిజం రాసి, అంటే లేదు సమాజంలో మార్పు కోసమే కదా మనం ఉంది, ఎటువంటి చెడు జరిగినా మంచి జరిగినా ప్రజలకు తెలియజేయడానికే కదా మనం ఉంది అని వాళ్ళు నిజం రాసిన కొన్ని బెదిరింపుల వల్ల కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీకు ఎప్పుడైనా బెదిరింపులు అటువంటి ఏమైనా ఎదురైనాయా? లేదండి. లేదండి. నేను మ్యాక్సిమం ఆర్టికల్స్ రాస్తుంటానండి, పుస్తకాలు రాస్తుంటాను. ఈ లోకల్లో ఉండేటువంటి ఈ చిన్న చిన్న టాపిక్స్ రాయనండి. నేను ఓన్లీ ఆర్టికల్స్ రాస్తుంటాను. ఏదైనా ఒక టాపిక్ మీద తీసుకొని ఎన్విరాన్మెంటు, తర్వాత ఆరోగ్య విషయాల గురించి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, తర్వాత కొన్ని రకాలైనటువంటి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యాసాలు, మన చారిత్రక యుగ పురుషుల గురించి సంబంధించిన వ్యాసాలు అవి రాయడం జరుగుతుంది. ఎన్ని రాశారు సార్ బుక్స్ అట్లా? ఆ బుక్స్ నేను కనీసం ఒక 7 బుక్స్ రాశానండి. ఓకే. అవునండి. ఓకే. ఓకే సార్. అంటే ఇంకా మీరు సైకియాట్రిస్ట్ అన్నారు కదా? సైకాలజిస్ట్ అండి. సైకాలజిస్ట్. ఓకే. ఓకే. అంటే మీరు అది కూడా చదువుకున్నారా? చదివానండి. ఎంఎస్సి సైకాలజీ చదివానండి. ఓకే. చదివాను. ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో డిస్ట్రిక్ట్ సైకాలజిస్ట్గా కూడా పనిచేశానండి. ఈ మధ్యకాలంలో రిజైన్ చేయడం జరిగిందండి. ఎందుకు? నా దగ్గరికి నాడీ పరీక్ష కోసం జనాలు ఎక్కువ మంది వస్తుంటారండి. నేను వేటికి న్యాయం చేయాలి అంటే, నాడీ పరీక్షకి న్యాయం చేయాలా, నా జాబ్కి న్యాయం చేయాలా అనేటువంటి విధానంలో జాబ్కి రిజైన్ చేయడం జరిగిందండి. అంటే ఇక ఈ 3 వర్గాలల్లా, అంటే ఈ 3 రంగాలల్లా మీకు ఈ నాడీ వ్యవస్థకు సంబంధించింది ఎక్కువ ఇంట్రెస్టా? అంటే మాకు పూర్వం నుంచి అండి, మా తాతగారు, మా జయనాయన గారు చింతలపూడి వెంకటస్వామి గారండి. ఆయన వాళ్ళ తండ్రి రామయ్య గారు, తర్వాత మా తాతగారు కనిగిరి వెంకటస్వామి, వీరందరూ కూడా ఆయుర్వేద వైద్య విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. వారు నా చిన్నతనంలో వారు చేసేటువంటి వైద్య విధానాన్ని చూస్తూ ఉండడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి పెరగడం వల్లనే నాకు వాటిలో మైండ్లో నాకు నాటుకుపోయాయి. ఈ ఆయుర్వేద వైద్య విధానాన్ని నేను కూడా నేర్చుకోవాలి, దీని ద్వారా సమాజంలో ఒక గొప్ప విధానాన్ని తీసుకురావాలి
అని నా చిన్నతనంలో నాటుకుపోయాయండి. ఆ నాటుకుపోయిన బీజాలే ఈరోజు ఈ నాడీ పరీక్ష మీద నేను విపరీతమైన పరిశోధన చేయడానికి నాకు దోహదం చేసింది. ఓకే. అంటే సార్ ఇప్పుడు మీరు జర్నలిజం అంటే చేస్తున్నారా ఇప్పుడు జర్నలిస్ట్? లేదండి, జర్నలిజం ప్రెజెంట్ చేయటం లేదండి. ఈ మధ్య కాలంలో దూరదర్శన్ కేంద్రంలో కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి జర్నలిస్ట్గా. అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి దూరదర్శన్ డీడీ న్యూస్ అంటారు. అది జాయిన్ అయ్యి వచ్చానండి. నేను ఆఫీస్కి కూడా పోవటం లేదు మేడం. దాన్ని కూడా రిజైన్ చేయాల్సి వస్తుందండి. అంటే మిమ్మల్ని నమ్ముకున్న పేషెంట్స్‌కి న్యాయం చేయాలి అనే విధంగా మీరు ఇవన్నీ వదులుకుంటున్నారు. గ్రేట్ సార్, నిజంగా చాలా గ్రేట్. ఒకప్పుడు నాకు నాడీ పరీక్షకు ముందు ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడడం జరిగిందండి. ఉద్యోగం కోసం నేను అప్లై చేయడము, రాకపోవడము, నోటిఫికేషన్ లేక చాలా ఇబ్బందికి గురయ్యానండి. తర్వాత నాకు ఒక ఈ సైకాలజిస్ట్ జాబ్ రావడం జరిగిందండి. ఒక డిస్ట్రిక్ట్లో ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో రిమ్స్ అంటారు. రిమ్స్ అంటే మీరు జిల్లా హెడ్ క్వార్టర్ రిమ్స్ అంటారు. ఇప్పుడు జీజీహెచ్ అంటారండి. ఆ జీజీహెచ్ ఒంగోలులో సైకాలజిస్ట్ జాబ్ రావడం జరిగింది. దాన్ని కూడా నేను నా యొక్క నాడీ పరీక్ష కారణంగా నేను ఆ సైకాలజిస్ట్ జాబ్కి న్యాయం చేయలేనని ఆ జాబ్కి రిజైన్ చేయడం జరిగిందండి. అది రిజైన్ చేసిన ఒక 5 days కల్లా విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో ఈ రిపోర్టర్గా, న్యూస్ రిపోర్టర్గా జాబ్ రావడం జరిగిందండి. ఓకే. అవునండి. దానికి కూడా నేను ప్రెజెంట్ పోవటం లేదండి. అంటే సార్ మీరు ఫ్రీగా అందిస్తారా వైద్య సేవలు? అవునండి. ఫ్రీగా అంటే నెలలో ఒక 6 క్యాంపులు, ఉచిత క్యాంపులు నిర్వహించడం జరుగుతుందండి. ఓకే. మాది ప్రకాశం జిల్లా కనిగిరి. మా కనిగిరిలో దత్తాత్రేయ స్వామి ఆశ్రమం అని ఒకటి ఉంటుందండి, గార్లపేట రోడ్డు. అవధూత దత్తాత్రేయ స్వామి ఆశ్రమం. ఆ ఆశ్రమంలోనే మేము ఉచిత క్యాంపులు నెలకు ఒక 5, 6 క్యాంపులు ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఉచిత క్యాంపులు వచ్చినప్పుడు మటుకు ఉచితంగా నేను సర్వీస్ ఇస్తుంటాను. నాడీ పరీక్ష వరకు సర్వీస్ ఫ్రీగా ఇస్తానండి. ఆ ఉచిత క్యాంపులు కాకుండా మిగతా రోజులు వస్తే, అది నేను కూడా అందుబాటులో ఉంటే మా ఊర్లో వాళ్ళకి చాలా తక్కువ మొత్తంలో కన్సల్టేషన్ ఫీజు తీసుకోవడం జరుగుతుందండి. అవునండి. మరి సార్ అంటే ఇప్పటి వరకు కూడా అంటే హాస్పిటల్స్ ఎక్కువైపోతున్నాయి, టెక్నాలజీ ఎక్కువైపోతుంది. మరి ఈ నాడీ వ్యవస్థకు సంబంధించిన వైద్యాన్ని ప్రజలు నమ్ముతున్నారంటారా? నమ్మకపోవడానికి ఇక్కడ ఏం లేదండి. ప్రజలు ఒకప్పుడు అంటే మీరు ఇప్పుడు ఇంగ్లీష్ వైద్య విధానం ఉంది. ఇప్పుడు చేయి పట్టుకొని ఎలా జబ్బు చెప్తారు, ప్రజలు ఎలా నమ్ముతారు అనేది మీ ప్రశ్న అండి. అవును, అవును. దీనికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, మన భారతదేశంలో 1947లో మొదటిసారిగా మెడికల్ ఎడ్యుకేషన్ రావడం జరిగింది. అంటే ఎంబీబీఎస్. అంతకు ముందు మన భారతదేశంలో ఈ మెడికల్ ఎడ్యుకేషన్ లేదు. లేనప్పుడు మన పూర్వీకులు ఏ వైద్య విధానాన్ని అవలంబించేవారు? ఎంబీబీఎస్ డాక్టర్ లేని రోజుల్లో ఆయుర్వేద వైద్య విధానాన్ని అవలంబించేవారు. ఈ ఆయుర్వేద వైద్య విధానము మనకు కొన్ని వేల సంవత్సరాల నుంచి రావడం జరిగింది. ఈ వేల సంవత్సరాల నుంచి మన మహర్షులు ఈ ఆయుర్వేద వైద్య విధానాన్ని అందించారు. ఈ ఆయుర్వేద వైద్య విధానంలోనే ఈ యొక్క వ్యాధి నిర్ధారణకు ఒక నియమం ఉందండి. దానిని నాడీ పరీక్ష అంటారు. అష్టవిధ పరీక్షలు, 8 రకాల పరీక్షలు ఉంటాయండి. ఈ అష్టవిధ పరీక్షల్లో ఒక భాగము నాడీ పరీక్ష అండి. ఈ అష్టవిధ పరీక్షల ద్వారా మన గోర్లు, కళ్ళు, చర్మము, వెంట్రుకలు, మన యొక్క స్వరము, మలము, మూత్రము వీటిని గమనించి మన శరీరంలో ఏం వ్యాధి ప్రస్తుతం ఉంది, ఏ వ్యాధి త్వరలో రాబోతుందనే విషయాన్ని మనం స్పష్టంగా చెప్పొచ్చండి. ఓకే. దీన్ని మన ఆయుర్వేద గ్రంథాలలో మహర్షులు తెలియజేశారు. కానీ ఎప్పుడైతే మన భారతదేశంలోనికి బ్రిటిష్ వారు రావడం జరిగిందో, బ్రిటిష్ వారు ఎప్పుడైతే మన భారతదేశంలో అడుగుపెట్టారో, మన ఆయుర్వేద వైద్య విధానం అనేది పూర్తిగా మనుగడ కోల్పోయిందండి. ఈ ఇంగ్లీష్ వారు ప్రవేశించిన తర్వాత ఇంగ్లీష్ వైద్య విధానం అలోపతి రావడం జరిగింది. అలోపతి వైద్య విధానంతోనే మనకు ఎక్స్రేలు, రక్త పరీక్షలు, ఈసీజీలు, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్లు రావడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు మీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చిండు. ఇప్పుడు మీరు టెస్ట్ చేసినప్పుడు తనకు లోపల ఒక సర్జరీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గడ్డ అయింది, సంథింగ్ అట్లాంటివి తీయాలంటే అప్పుడు కూడా మిషన్స్ కావాలి కదా, ల్యాప్రోస్కోప్ అని ఇటువంటి టెక్నాలజీ అయితే మీకు అవసరం పడుతుంది కదా. పూర్వం ఉందండి. పూర్వము మన మహర్షులు ఈ ఆపరేషన్ కూడా చేసేవారు. ఎట్లా చేసేవారు? శల్య చికిత్స అంటారు. పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయనుకోండి, కొన్ని ఔషధాలు శరీరంలో పంపించి వాటిని చాలా సూక్ష్మమైనటువంటి కోతల ద్వారా మన శరీరంలో ఉన్న క్యాన్సర్ గడ్డలు కానీ పెద్ద పెద్ద వ్యాధులు కూడా నయం చేసేవారు. కొన్ని వేల సంవత్సరాల నాడే ఇప్పుడున్న ప్లాస్టిక్ సర్జరీ అంటారు, ముక్కుకు చేస్తుంటారు, శరీరానికి చేస్తుంటారు. ఈ ప్లాస్టిక్ సర్జరీని కొన్ని వేల సంవత్సరాల నాడే మన మహర్షులు చేశారండి. మన మహర్షులు కనుక్కున్నటువంటి ఈ గొప్ప వైద్య విధానంలో ఎన్నో వేల సంవత్సరాల నాడే ఈ యొక్క శస్త్రచికిత్స చేయడం జరిగిందండి. కానీ ఆ విధానం ఇప్పుడు ప్రజెంట్ ఆధునిక యుగంలో అలోపతి వైద్య విధానం రావడం వల్ల
ఆ పాత విధానానికి స్వస్తి పలికి ఈ యొక్క అల్లోపతి విధానంలో ఆపరేషన్ థియేటర్ రావడం జరిగింది. ఈ ఆపరేషన్ థియేటర్లోనే అన్ని వైద్యాలు చేస్తున్నారండి. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఇవన్నీ పాత వైద్యాలు. నేను సపరేట్ ఒక డైట్ చెప్తాను, నేను చెప్పే డైట్ ఫాలో అవ్వండి, మీకు ఎటువంటిదిరా, ఇట్లా రకరకాలు చాలామంది వస్తున్నారు. అసలు ప్రజలు కూడా చాలా సతమతం అవుతున్నారు. అసలు ఎవరిని నమ్మాలి, ఏది కరెక్టు, ఏది అని ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అసలు మీది ఖచ్చితంగా నమ్మాలి, ఇందులో నిజం ఉంది అని చెప్పడానికి ఏంటి ప్రూఫ్? నిజం లేకపోవడానికి ఏం లేదండి. నిజం 100% నిజం ఉందండి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు ఒక 100 సంవత్సరాల నాడు మీరు ఏ పరీక్షలు చేయించుకొని మీకు అనారోగ్యం ఉందని మీరు తెలుసుకున్నారు. మీకు పరీక్షలు ఎలా జరిగాయి, మీ శరీరంలో ఏ వ్యాధి ఉందని 100 సంవత్సరాల నాడు మీరు ఎలా చేశారు? మీ తాత ముత్తాతలు ఆరోగ్యం బాగలేకపోతే ఏం బాగలేదు అనే విషయాన్ని ఎలా తెలుసుకున్నారు? కిడ్నీల్లో రాళ్ళు ఉన్నాయని ఎలా తెలుసుకున్నారు? గుండెలో హోల్ ఉందని ఎలా తెలుసుకున్నారు? కడుపులో గడ్డ ఉందని ఎలా తెలుసుకున్నారు? బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని ఎలా తెలుసుకున్నారు? బోన్ క్యాన్సర్ ఎలా తెలుసుకున్నారు? బ్లడ్ క్యాన్సర్ ఎలా తెలుసుకున్నారు? ఇవన్నీ 100 సంవత్సరాల నాడు ఎలా తెలుసుకున్నారు? అవును, ఎట్లా తెలుసుకున్నారు? నాడీ పరీక్ష ద్వారా తెలుసుకున్నారు. ఓ, నాడీ పరీక్ష ద్వారా మన శరీరంలో ప్రతి వ్యక్తి యొక్క శరీరంలో 3 తత్వాల్లో ఉంటారండి. వాతము, పిత్తము, కఫము. ఈ 3 తత్వాల ఆధారంగా వ్యక్తి ఏ శరీరంలో ఉన్నారని తెలుసుకోవడానికి మన మహర్షులు కొన్ని సూచనలు ఇచ్చారు. ఎవరు వాతతత్వంలో ఉంటే 80 రకాల వాత వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. పిత్తతత్వంలో ఉంటే 40 రకాల పిత్త వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కఫతత్వంలో ఉంటే 20 రకాల కఫ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇన్ని అంటే దగ్గర ఆల్మోస్ట్ ఒక 100కు పైగానే ఉంటాయి కదా. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని 3 రకాలకు సంబంధించినవి మనం లెక్కేసుకుంటే అవన్నీ జస్ట్ ఇక్కడ పట్టుకుంటే తెలుస్తాయా సార్? తెలుస్తాయండి. సరే, ఇట్లా పాసిబుల్ అవుతుంది? ఒక్కసారి ఇప్పుడు నా లోపల సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది, పోనీ ఉండకపోయినా ఫ్యూచర్లో వచ్చేది ఏదో ఒకటి ఉంటుంది ప్రతి మనిషిలా. చెప్పగలుగుతారా ఇప్పుడు? నాకు ఖచ్చితంగా చెప్తానండి. భయం అవుతుంది నాకు. సార్ ఏం చెప్తారు, ఏముందంటాడు, ఏమొస్తుందంటాడు. అది చేయండి మేడం. ఇది చేయండి. నాలుకానండి, నాలుగు మూసేయండి, కళ్ళు మూసుకోండి. ఓకే అండి, కూర్చోండి. ఓకే సార్, చూసారు కదా, ఏమన్నా ఉందా నాకు వ్యాధి కానీ, ఇప్పుడు ప్రజెంట్ కానీ, రాబోయేటివి కానీ? ప్రస్తుతం మీ శరీరం చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారండి. ఎటువంటి వ్యాధులు ఏమి లేవు. అందువల్ల మీరు మంచి ఆహార విధానాన్ని అవలంబిస్తున్నారని మాకు అర్థమవుతుంది. కొద్దిపాటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుందండి. దాన్ని మనం ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా మామూలు స్థితి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే సార్ మీరు ఇందాక అన్నారు కదా హార్మోనల్ బ్యాలెన్స్ అని, అంటే నాకు ఈ ఫింగర్స్ ఉంటాయి కదా, ఇవి పెయిన్ వస్తున్నాయి అంటే హార్మోనల్ బ్యాలెన్స్ వల్లనే వస్తాయా? ఆహారంలో మార్పుల వల్ల అలా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. విరుద్ధమైన ఆహారాలు తీసుకోకుండా ఉంటే ఆ నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. సార్ ఎట్లా చెప్తారు సార్? నాకు అటువంటి వైద్యం నేర్చుకోవాలని నాకు ఉంది. అట్లా జస్ట్ ఇవి పట్టుకొని అంత అంటే ఎట్లా చెప్పగలుగుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మన శరీరంలో ఉండేటువంటి వాతము, పిత్తము, కఫము అనే 3 తత్వాలని చెప్పుకున్నాం. వాత తత్వం అనగా వాయు తత్వం అని అర్థం, పిత్త తత్వం అనగా అగ్ని తత్వం అని అర్థం, కఫతత్వం అనగా నీరు తత్వం అని అర్థం. ఇవి మన ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాలు ఏదైతే ఉన్నాయో అవే పంచభూతాలు మానవ శరీరంలో కూడా ఉంటాయి. ఈ పంచభూతాలే నేను చెప్పినటువంటి వాతము, పిత్తము, కఫము వాటి యొక్క దోషాలకి కారణాలు.
ఓకే. అందువల్ల మనం తినే ఆహారంలో ఎవరైతే విరుద్ధమైన ఆహారాలు తీసుకుంటూ ఉంటారో ఆ విరుద్ధమైనటువంటి తత్వాలు అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఉదాహరణకి వాయువులు అధికంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఆహారం ఎవరైతే తింటారో వాళ్ళకి వాత దోషం కలుగుతుంది. ఎవరికైతే అగ్ని లోపల జఠరాగ్ని HCl ఎక్కువ ఉత్పత్తి అవుతుందో అలా ఉత్పత్తి అయ్యేటువంటి ఆహారం ఎవరైతే తింటారో, అగ్ని అంటే లోపల గ్యాస్ ఫామ్ అవడమా? గ్యాస్ పోవడం కాదండి, మనం ఆహారం తిన్న తర్వాత ఆహారాన్ని జీర్ణం చేయడానికి HCl అనేటువంటి ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడే మన ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. దాన్ని ఆయుర్వేద పరిభాషలో జఠరాగ్ని అంటారు. ఓకే. ఈ జఠరాగ్ని ఎవరికైతే ఎక్కువ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యాధుల్ని పిత్త వ్యాధులు అంటారు. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మందికి సడన్గా ఉన్నట్టుండి స్టమక్ పెయిన్ వస్తుంది, లేదా బ్యాక్ పెయిన్ కానివ్వండి సడన్గా వస్తున్నాయి. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ కానీ స్టమక్లో స్టోన్స్ కానీ ఫామ్ అయినాయి అంటే కొద్ది రోజుల ముందు నుంచి మెల్లిమెల్లిగా స్టమక్ పెయిన్ వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా సడన్గా వస్తుంది. సడన్గా వచ్చి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బాగానే స్టోన్స్ ఉన్నాయి, సర్జరీ చేయాలి అని చెప్పేస్తున్నారు. మరి వాళ్ళు ఇప్పుడు మీ నాడీ వ్యవస్థ అంటే ద్వారా కనుక్కోవచ్చా? ఖచ్చితంగా కనుక్కోవచ్చండి. అవునా? ఏ వ్యాధి కూడా ఒక్క రోజులో రాదు, ఒక్క రోజులో తగ్గదు. ఒక వ్యాధి మానవ శరీరంలోనికి ప్రవేశించినప్పటి నుంచి వ్యాధి తీవ్రతరం అయ్యి ఒక పెద్ద జబ్బుగా హాస్పిటల్కి పోయే స్థాయికి రావడానికి కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల సమయం తీసుకోవడం జరుగుతుంది. ఓకే. మనకు ప్రతి వ్యాధి యొక్క లక్షణము మొదటి నుంచి మనకు హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. మన శరీరంలో జరిగేటువంటి చిన్న చిన్న మార్పులు మనము భవిష్యత్తులో వచ్చేటువంటి ఒక పెద్ద వ్యాధికి మూలమని తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి ఉదాహరణకి కాళ్ళు, చేతులు తిమ్మిర్లు వస్తుంటాయి. అవును. ఆ తిమ్మిర్లని అత్యంత సాధారణ విషయంగా భావిస్తుంటారు చాలామంది. కానీ అదే తిమ్మిర్లు మన శరీరంలో ఫ్యూచర్లో భవిష్యత్తులో ఒక పెద్ద వ్యాధి రావచ్చు. అవి పెరాలసిస్ లాంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కొన్ని సంవత్సరాల పాటు మనకు సింటమ్స్ వస్తూ ఉంటాయి. తిమ్మిర్లే కదా అని మనం పక్కన వదిలేస్తుంటాం. కొంతమందికి వెంట్రుకలు ఊడుతుంటాయి, అది కూడా చాలా చిన్న సమస్యగా భావిస్తుంటారు. వెంట్రుకలు ఏదో ఊడుతుందిలే, ఒక ఆయిల్ పూసుకుందాం అని మార్కెట్లోకి పోయి రకరకాల ఆయిల్ దొరుకుతుంటాయి, అవి మనం పూసుకుంటుంటాం. కానీ వెంట్రుకలు అనేవి ఎముకల యొక్క విసర్జక పదార్థాలుగా ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. మన అస్థి ధాతువు అంటారు. మానవ శరీరంలో సప్త ధాతువులు ఉంటాయి: రసము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, శుక్ర లేక ఆర్త. ఈ 7 సప్తధాతువులే మానవ శరీరం యొక్క నిర్మాణానికి అత్యంత మూలమైనటువంటి కారకాలు. వీటిలో అస్థి ధాతువు అంటే ఎముక ధాతువు ఎవరికైతే క్షీణిస్తుందో వాళ్ళకి వెంట్రుకలు ఓడడం జరుగుతుంది. కానీ శరీరంలో ఉండే ఎముకలన్నీ బలహీనం కావడం వల్ల ఎముకల యొక్క విసర్జక పదార్థాలే వెంట్రుకలు. కానీ మనకు చికిత్స దేనికి చేయాలి? వెంట్రుకలు ఓడుతున్నాయంటే మనం ఏం చికిత్స చేస్తాము? ఒక నూనె తెచ్చుకొని తలకు రాసుకుంటాం, అది కొంత బెటరే. కానీ అసలు ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి? ఎముకకి చేయాలి. శరీరంలో ఉండేటువంటి అస్థి ధాతువుకి చికిత్స చేయగలిగితే వెంట్రుకలు ఊడిపోవడం తగ్గుతుంది. సరే, ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామందికి అంటే ఎక్కువగా యువతలో చూసుకున్నా కూడా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు విటమిన్ లోపం అని టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అటువంటివి కూడా తెలుస్తుందా? అన్నీ తెలుస్తాయండి. మరి అంటే ఏం చెప్తారు వాళ్ళకి ఫుడ్? మరి మనము కేవలం ప్రతి వ్యాధికి మూలం ఆహారం అండి. అవును. ఎటువంటి ఆహారం తీసుకోవాలి? విరుద్ధమైన ఆహారం కాకుండా అన్ని ఆహారాలు తీసుకోవాలి. ఏది విరుద్ధం అని ఎట్లా తెలుస్తుంది? ఏది విరుద్ధం అంటే మనము ప్రతి నిత్యం ఒకే రకమైన ఆహార పదార్థాలు తీసుకుంటుంటాం. అది మన ఆరోగ్యానికి హానికరము. మన శరీరంలో ఇందాక చెప్పినట్టు సప్తధాతువులు 7 రకాల ధాతువులు ఉన్నాయి. 7 రకాల ధాతువులు అభివృద్ధి చెందాలి అంటే 7 రకాల పదార్థాలు మనం అందిస్తూ ఉండాలి. ఇప్పుడు అస్థి ధాతువు చెప్పుకుందాం. ఈ అస్థి ధాతువు అభివృద్ధి చెందాలంటే, ఎముక అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఎముకలో ఉండేటువంటి మూలకాలు ఏంటి? కాల్షియము, మెగ్నీషియము, జింకు, ఇటువంటి రకాలైనటువంటి డి విటమిన్స్, ఇవన్నీ కూడా మన శరీరానికి అందాలి. మనం తినే ఆహారంలో అవి ఉన్నాయా లేవని చూసుకోవాలి నిరంతరం. అలా చూసుకొని ఆ ఎముక ధాతువుకి ఎలా ఆహారాన్ని ఇస్తున్నామో రసధాతువుకి, రక్తధాతువుకి, మాంసధాతువుకి, మేధోధాతువుకి, అస్థిధాతువుకి
మధ్యధాతువుకి, శుక్రధాతువుకి, అండధాతువుకి ఆహారాన్ని అందివ్వాలి. అలా అందించగలిగినప్పుడే మనకు ఏ జబ్బులు రావు. ఇంకొక ఉదాహరణ చెప్తారండి. కొంతమంది పిల్లలు కలగరు, పెళ్ళైన చాలా సంవత్సరాలైనా కూడా పిల్లలు కలగలేదని అనేక హాస్పిటల్లో చూపిస్తూ ఉంటుంటారు. చూపించి కొన్ని వేలు లక్షలు ఖర్చు పెడతారు, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టరు. అమ్మాయికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, అబ్బాయికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ పిల్లలైతే కలగరు. దానికి కారణం మనము ఎన్ని పరీక్షలు చేసినా ఏమీ ఉండవని అంటుంటారు. దానికి ప్రధాన కారణము ఈ యొక్క మగవారిలో శుక్రధాతువు, ఆడవారిలో అండధాతువు యొక్క అభివృద్ధిలో లోపం జరుగుతుంది. ఆ లోపాన్ని మనం సరిచేయాలంటే ఆహారం ద్వారా మాత్రమే సరిచేయాలి. కొన్ని ఆహారం ద్వారా మాత్రం సరిచేసేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. మరికొన్ని ఆహారం కాకుండా ఔషధాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. ఔషధాలు ఏ స్థితిలో తీసుకోవాల్సి వస్తుందంటే అనారోగ్యానికి పూర్తిగా దగ్గర అయ్యాడు అనే స్థితిలోనే తీసుకోవడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో అంటే పీసీఓడి ప్రాబ్లంతో చాలామంది ఫేస్ చేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళకు మీ వైద్యంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి? 90% ఆహారం ద్వారా మార్పులు చెప్తామండి. అవును. విరుద్ధమైన ఆహారాలు ఎవరైతే జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఈ అనేక రకాల మసాలా పదార్థాలు అంటే విరుద్ధమైన మసాలాలు, తర్వాత రసాయన పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు అంటే ప్రిజర్వేటింగ్ ఫుడ్స్, అంటే మనం నిల్వ చేయడానికి కొన్ని రసాయనాలు కలుపుతుంటారు, అటువంటి ఆహార పదార్థాలు, ఏదైనా కెమికల్ ఇన్బుల్డ్గా ఉన్న ఆహార పదార్థాలు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి శరీరంలో రసాయనిక మార్పులు జరుగుతాయి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. అటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఒకే రోజులో జరగదండి. మనం ఎన్నో సంవత్సరాల పాటు కొనుక్కొని తెచ్చుకుంటాం, బిర్యానీల రూపంలోనూ కొన్ని రకాల స్నాక్స్ రూపంలోనూ అవి తీసుకొని కొన్ని సంవత్సరాలకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. వాళ్ళల్లో గర్భదోషాలు కలుగుతాయి. ఆ గర్భదోషాలని మనం పీసీఓడిగా భావిస్తాం. వాటిని ఆయుర్వేదంలో అద్భుతంగా తగ్గించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సార్ ఇప్పుడు కొంతమందికి సడన్గా ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్ వస్తుంది, లేదంటే లెఫ్ట్ సైడ్ లెగ్ కానివ్వండి, హ్యాండ్ కానివ్వండి ఒకటేసారి ఉన్నట్టుండి పెరాలసిస్ కూడా అటాక్ అవుతుంది. అంటే వితిన్ 1 అవర్లో హాస్పిటల్కి తీసుకెళ్ళిన వాళ్ళు పెరాలసిస్ నుంచి బయటపడిన మార్గాలు కూడా ఉంటున్నాయి. మరి మీ వైద్యంలో ఎలా తెలుస్తుంది? మరి వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తారు? మేము పెరాలసిస్, హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలని కోరుకుంటాం. ఇవి మీకు 1 గంట ముందు సడన్గా వచ్చిందండి, స్ట్రోక్ వచ్చింది, పాపం నిన్నటిదాకా బాగున్నాడు, సడన్గా వచ్చి చనిపోయాడు అని అంటుంటారు. కానీ ఒక్క రోజులో వచ్చేది కాదండి అది. కనీసం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పాటు భగవంతుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. ఏదో ఒక రూపాన సింటమ్స్ వస్తూ ఉంటాయి. గుండెలో మంటగానో, నొప్పిగానో, అనీజీగానో, బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బందులు, మెట్లు ఎక్కుతుంటే ఆయాసం రావడమో, నడుస్తుంటే ఆయాసం రావడమో, 2 రెక్కల మధ్యలో బ్యాక్ సైడ్లో పట్టేస్తూ ఉండడమో, ఈ మెడ దగ్గర నుంచి చేయి లాగుతూ ఉండడమో, రక్త ప్రసరణలో మార్పులు, ఇవన్నీ మనకు కనీసం 2-3 సంవత్సరాల నుంచి టైం ఇస్తూ ఉంటుంది. టైం ఇస్తూ ఉన్న మనం ఎంత నిర్లక్ష్యానికి గురి చేస్తామంటే నొప్పి వస్తుంటే రెక్క నొప్పి అని బాధపడుతూ ఉంటాం, కానీ ₹1 ట్యాబ్లెట్ చేసుకుంటాం, కానీ ఆ నొప్పి రావడానికి గల మూలం ఏంటి అనే విషయాన్ని మనం ఎవ్వరూ అడగం, తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయం. ఒక రెక్క నొప్పి వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వేస్తాం. గుండెల్లో నొప్పి మంట వచ్చింది, ఒక గ్యాస్ ట్రబుల్ వేసుకొని ఆ పూటకి విశ్రాంతి ఇచ్చింది, తగ్గింది అనుకుంటుంటాం. కానీ ఆ గుండెపోటు, ఆ పక్షవాతము మనకు 2-3 సంవత్సరాల నుంచి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది, కానీ దాన్ని మనము ఉపయోగించుకోలేం. కానీ నాడీ పరీక్ష ద్వారా చేపట్టుకొని 2-3 సంవత్సరాల్లోనూ వచ్చే హార్ట్ స్ట్రోక్ని ముందుగానే కనుక్కోవచ్చు. 2-3 సంవత్సరాల ముందే కనుక్కోవచ్చు. నాడి యొక్క గుండెకు సంబంధించిన నాడిని టచ్ చేస్తే దాని యొక్క వేగాన్ని బట్టి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు ఏదైనా కూడా అంటే ఇప్పుడు మీ వైద్యంలో ఏదైనా ఈ నాడీ వ్యవస్థను పట్టుకొని మీరు చెప్తున్నారు. కొంతమందికి పుట్టుకతోనో లేదంటే యాక్సిడెంట్తోనో ఈ చేతులు పోయిన వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకు మన శరీరంలో మనకు చేతుల్లోనూ, బొడ్డు దగ్గర, మెడల్లోనూ, కాళ్ళ దగ్గర నాడులు అనేకం ఉంటాయండి. వీటిని ఆధారం చేసుకొని చేతులు లేని వాళ్ళకి మెడ దగ్గర, ఈ కనకతల దగ్గర, బొడ్డు దగ్గర, కాళ్ళ దగ్గర నాడి చూడడానికి అవకాశం ఉంటుంది. అది చేతులు లేని వాళ్ళకి మాత్రమే మేము చూస్తుంటాం. అంటే సార్ ఇప్పుడు మీరు 2-3 సంవత్సరాల ముందే మీరు పసిగట్టగలరు అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళకి అప్పుడు ఎటువంటి వైద్యం అందిస్తారు? ఆహారంలో మార్పులు చేపిస్తాము. వాళ్ళు ఔషధాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటే మటుకు గుండె వ్యాధి రాకుండా ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. అర్జునారిష్టం అంటారు. ఈ తెల్ల మద్ది చెక్కతో చేసినటువంటి ఒక కషాయం,
దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది ఒక 5-6 నెలల పాటు వరుసగా ఆపకుండా వాడగలిగితే గుండెకు సంబంధించిన వ్యాధులు నయం కావడానికి అవకాశం ఉంటాయి. సార్ ఇప్పుడు అంటే మీరు ఒక సపరేట్ ఒక హాస్పిటల్ పెట్టుకున్నారు కదా, ఆశ్రమం అండి, దత్తాత్రేయ స్వామి ఆశ్రమం. మీ ఆశ్రమంకి ఇప్పుడు ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈ 2-3 రోజుల్లో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో మీరు పసిగట్టిన వ్యాధి, అంటే ఆ పేషెంట్లో పసిగట్టిన వ్యాధి ఏంటి? ఈ మధ్య కాలంలో సాధారణంగా మా దగ్గరికి ఎందరో వస్తుంటారు. కొన్ని వేల మందిని మేము నాడీ పరీక్ష ద్వారా చూడడం జరిగింది. ఈ మధ్య కాలంలో మా దగ్గరికి కనిగిరికి దగ్గరలో ఒక ఊరుందండి. ఆ ఊరు నుంచి వచ్చారు చూపించుకోవడానికి. వాళ్ళు జనరల్గా వచ్చారు. వాళ్ళు జనరల్గా వస్తే అంటే వాళ్ళు 2-3 వచ్చారనమాట, ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళు వచ్చింది మోకాలు నొప్పి కోసం వచ్చారు. ఆమెకి ఒక 45-50 సంవత్సరాలు ఉంటుంది. మోకాలు నొప్పితో వచ్చింది ఆమెకు వస్తే, అయ్యా మోకాలు నొప్పులకి ఏదైనా మాకు చెప్పండి అయ్యా, నొప్పులు భరించలేకపోతున్నాము అనింది. నాడీ పరీక్ష ద్వారా చేస్తే ఆమెకి బోన్ సంబంధించిన క్యాన్సర్ కనిపించింది. కానీ మేము వెంటనే ఆమెకు చెప్పం. అలా చెప్పకుండా ఖచ్చితమైనటువంటి ఔషధాలు మీరు వాడాలండి. ఆమెతో పాటు పెద్దలుగానే వస్తే మేము చెప్పేవాళ్ళమండి. పెద్దలు ఎవరు రాలేదు, చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. అటువంటి పరిస్థితులు వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళకి ఇంకా భయాందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మేము చెప్పిన ఔషధాలు ఖచ్చితంగా వాడుకోండి. ఈ బోన్స్లో ఉండేటువంటి ఆ క్యాన్సర్ లక్షణాలు పోవడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు టైం పడుతుంది. ఇన్ని సంవత్సరాల పాటు మీరు వాడుకోండి అని మేము చెప్పి మందులు ఇవ్వడం జరిగింది. అట్లా వచ్చేది ఒక సమస్యతో వస్తారు. మేము చూసిన తర్వాత పెద్ద సమస్యలు కూడా ఉంటాయి. వాళ్ళు చిన్న సమస్యను వస్తారు, మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము చూస్తే పెద్ద సమస్యలు కూడా కనిపిస్తుంటాయి. అలా కొన్ని వందలు జరిగాయండి, చాలా జరిగాయి. అంటే ఇప్పుడు వాళ్ళు సెట్ అయిపోయారా సార్? మరి ఈ రీసెంట్గా ఇచ్చాం కాబట్టి వాళ్ళు మేము చెప్పినట్టుగా మందులు కానీ వాడగలిగితే వాళ్ళకి నయం కావడం జరుగుతుంది. కొంతమంది మందులు, ఔషధాలు వాడడం జరగదు, తీసుకొని నిర్లక్ష్యంగా నాకేం లేదన్నారు కదా, అది ఏముంది ఊరక దగ్గుకి, కడుపులో మంటకి, వాటికి గుండెల్లో మంటకి, దానివల్ల మనకు ఎందుకు ఇన్ని రోజులు వాడేది అని 2-3 రోజులు వాడి పక్కన పడేస్తుంటారు. అలా నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి మటుకు భారీ మూల్యం చెల్లించిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే చనిపోయి ఉన్నారు. చెప్పిన వైద్య విధానాన్ని అవలంబించక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి మామూలుగా ఇప్పుడు మనము ఆంగ్ల వైద్యంలో మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి కీమోథెరపీస్ ఇస్తారు, రేడియేషన్ ఇస్తారు, ఇవన్నీ ఇస్తేనే వాళ్ళకి కొంత మట్టుకు తగ్గుతుంది. మరి మీ వైద్యంలో ఉంటాయా? ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు కీమోథెరపీలు, శరీరాన్ని ఇబ్బంది పెట్టే థెరపీలు ఏమి ఇవ్వలేదండి. కొన్ని రకాల మూలికా వైద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ మూలికా వైద్యము, ఆహారపు విధానంలో మార్పులు చేయగలిగితే వాళ్ళ క్యాన్సర్ నయం కావడానికి 100% అవకాశం ఉంది. ఇంకా అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనేది కూడా మీకు తెలుస్తుందా ముందే? శరీరంలో ఏ అవయవంలో ఎలా అనీజీగా ఉందనే విషయాన్ని ప్రతి అవయవానికి సంబంధించిన నాడులో ఎడమ చేతిలో కొన్ని, కుడి చేతిలో కొన్ని ఉండడం జరుగుతుంది. అందువల్ల ఎడమ చేతిలో చూసి ఎడమ చేతికి సంబంధించిన అవయవాలు ఎలా పనిచేస్తున్నాయని తెలుసుకొని, తర్వాత కుడి చేయి చూసి కుడి చేయికి సంబంధించిన అవయవాలు ఎలా పనిచేస్తున్నాయని తెలుసుకొని, మనము ఏ అవయవం ఎలా ఉందని చెప్పి అక్కడ ఏదైనా వ్యాధులు కానీ ఉంటే మీకు పలానా వ్యాధులు త్వరలో రాబోతున్నాయి, ఈ మందులు వాడండి, కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారు మీ దగ్గరికి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, మీరు చూసి చెప్పారు, కొన్ని మందులు ఇచ్చారు, ఏది మీ దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇచ్చారు, స్టోన్స్ కరిగే పరిస్థితులు లేవు, ఖచ్చితంగా సర్జరీ చేసి తీయాల్సిందే, అప్పుడు ఏం చేస్తారు? మరి 99% ఆయుర్వేద వైద్య విధానంలో స్టోన్స్ కరగడానికి అవకాశాలు ఉన్నాయండి. ఆ మందులు కానీ వాడగలిగితే వాళ్ళకి స్టోన్స్ కరిగిపోయి సాధారణ పరిస్థితి వస్తుంది. అలా కొన్ని వందల మందికి కూడా స్టోన్స్ కరిగి నార్మల్ పరిస్థితి వచ్చాయండి. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఏ వైద్య అంటే ఎటువంటి జబ్బున్నా మీకు తెలుస్తుంది నాడీ వ్యవస్థ ద్వారా అన్నారు. మరి కోవిడ్ టైంలో మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చారా? అప్పుడు ఎటువంటి సేవలు అందించారు మీరు? కోవిడ్ టైంలో నేను ఈ యొక్క సేవలు అందించలేదండి. ఎందువల్లంటే నేను పరిశోధనలో ఉన్నాను ఆ టైంలో. ఈ నాడీ పరీక్ష మీద పరిశోధనలో భాగంగా నేను విస్తృతంగా దేశం మొత్తం తిరుగుతూ ఉండడం జరిగింది. ఆ కోవిడ్ టైం రావడం వల్ల నేను ఇంటికి రావడం జరిగిందండి. ఆ టైంలో నేను ఎవరికి కూడా సేవలు అందియలేదండి. ఆ 2 సంవత్సరాలు అందియలేదండి. అంటే నేను నాడీ పరీక్ష మీద పరిశోధనా క్రమంలో ఉన్నాను. మా పూర్వీకుల నుంచి వచ్చిన వైద్య విధానం, మా ఇంట్లో ఉండేటువంటి ప్రాచీన గ్రంథాలు, వాటిని పరిశోధన చేస్తూ వాటికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప మేధావుల్ని కలుసుకోవడం కోసం హిమాలయాలు, ఋషికేశ్, న్యూఢిల్లీ
ఇంకా అనేక ప్రదేశాల్లో తిరగడం జరిగిందండి. ఓ అందులో భాగంగా తిరుగుతూ ఆ పరిశోధన క్రమంలో ఉన్నాను కాబట్టి నేను ఆ టైంలో ఎవరికి కూడా నేను సేవలు ఇవ్వలేదండి. ఓకే. అంటే మీకు బాధ అనిపించలేదా సార్? అరే నేను ఏం చేయలేకపోతున్నా. చాలా బాధకు గురయ్యాను. ఎందుకంటే ఈ కోవిడ్ మహమ్మారిని నివారించడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. మహాసుదర్శన కాడ అనేటువంటి ఒక ఆయుర్వేద ఔషధం ఉందండి. అది వాడడం ద్వారా మనకు ఎటువంటి కోవిడ్ అయినా కూడా, ఎటువంటి వైరస్ అయినా, బ్యాక్టీరియా అయినా మన శరీరంలో నుంచి రిమూవ్ కావడానికి అవకాశం ఉంది. ఓకే. ఆ టైంలో నేను అందిలేకపోయినా బాధకు గురయ్యానండి. ఓకే. సార్ ఇప్పుడు మీరు అందించే వైద్య సేవలకి మీరు చదువుకున్న సైకాలజీ ఏమైనా హెల్ప్ చేస్తుందా? నా చదువు నాకు జ్ఞానాన్ని అందించిందండి. నేను చదువుకున్న చదువు నాకు జ్ఞానాన్ని అందించింది. మా పూర్వీకులు ఇచ్చినటువంటి వంశపారంపర్య వైద్య విధానం అనేది నాకు సంతృప్తినిచ్చిందండి. అందువల్ల నాకు ఆ చదువు ఉండబట్టే నేను ఈ నాడీ పరీక్ష మీద పరిశోధనలు చేయడము, ఈ నాడీ పరీక్షలో రాణించడం జరుగుతుందండి. ఓకే. అంటే సార్ ఇప్పుడు మీకు స్టూడెంట్స్ ఉన్నారా? మీరు నేర్పిస్తారా? నేను ఇప్పుడు వరకు నా దగ్గరికి అనేక మంది వచ్చున్నారండి. వాళ్ళు స్వార్థ బుద్ధితో అడగడం జరుగుతుంది. అంటే మా దగ్గర నేర్చుకొని ఇంకో చోట క్లినిక్ లాగా పెట్టి కమర్షియల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఒక వ్యక్తిలో క్యాన్సర్ ఉందా లేదా, త్వరలో రాబోతుందా లేదా ఇటువంటి ఒక గొప్ప వైద్య విధానాన్ని మనం కమర్షియల్గా ఉపయోగించామనుకోండి, ఇది చాలా చెడు రూటుగా పోవడానికి అవకాశం ఉంటుందని సమర్థులకు మాత్రం నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఓకే. సార్ ఇప్పుడు కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు మీ వైద్యాన్ని. మరి అంత దాకా ఎందుకండి? ఒక డాక్టర్స్‌నే చూసుకుందాం. మేము ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి చదువుకున్నాం, ఫారెన్ పోయి ఇది పీహెచ్‌డీలు చేసినాం, ఎంఎస్ చదివినాము. అంటే మేము ఇవన్నీ బుద్ధి లేక చదువుకున్నామా? మాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందా మీకు? ఈ మిషన్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో చెప్తున్నాయి. మీరు జస్ట్ నాడి పట్టుకొని ఎట్లా చెప్తారని అట్లా విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎదుర్కొని కూడా ఉండే ఉంటారు. చాలా మంది ఎదుర్కొన్నామండి. మరి అటువంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి గుండెపోటు ప్రస్తుతం ఉందో లేదో నేను వాళ్ళకి చెప్తానండి. వాళ్ళ క్యాన్సర్ ఉందో లేదో చెప్పేస్తాను. అట్లా హైదరాబాదు, విశాఖపట్నం పెద్ద పెద్ద నగరాలలో, ముంబై, బెంగళూరు, చెన్నై, కలకత్తా, న్యూఢిల్లీ ఎయిమ్స్లో కూడా కొన్ని టెస్టుల్లో బయటపడని జబ్బులు మేము చూడడం జరిగింది. నీకు క్యాన్సర్ ఉన్నదని చెప్పడం జరిగిందండి. నేను చెప్పిన తర్వాత మరలా వాళ్ళు రీచెకప్ చేయించి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో క్యాన్సర్ ఉన్నదని నిర్ధారణ సందర్భాలు కనీసం 1000కి పైన ఉన్నాయి. 1000కి పైన సాధారణంగా వచ్చి మీకు క్యాన్సర్ రాబోతుందని నేను చెప్పడం ద్వారా వాళ్ళు చెకప్ చేయించుకొని ఆరోగ్యవంతులుగా బాగుపడ్డ వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారండి, ముందుగా తెలుసుకొని. అవునండి. ఓకే సార్. అంటే ఇప్పుడు రాను రాను ప్రజలు అంటే మీ వైద్యాన్ని నమ్మి ఎక్కువగా రావడం జరుగుతుందా? అసలు ఉన్నదే ఈ మన నాడీ వైద్యం అండి. పూర్వము ఈ మధ్య వచ్చినటువంటి వైద్య విధానము అల్లోపతి. అంటే అల్లోపతి నేను విమర్శించడం లేదండి. అల్లోపతి మనకు ఎమర్జెన్సీలో అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. అలోపతిని ఎప్పుడు విమర్శించకూడదు. ఏ వైద్య విధానం మంచిది చెడ్డది అని చెప్పడానికి లేదండి. అన్ని వైద్య విధానాలు మానవుని యొక్క హెల్త్, ఆరోగ్యం కాపాడడానికి వచ్చినటువంటి, అంతేగాని ఏది కూడా అనవసరంగా ఏది రాలేదండి. వైద్య విధానంలో అల్లోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, హోమియో ఉంది, యునాని ఉంది, జైనియం ఉంది, చైనీస్ ఉంది, టిబెట్ ఉంది, అనేక రకాల వైద్య విధానాలు ఉన్నాయి. ఏ వైద్య విధానం కూడా మానవుల యొక్క అభివృద్ధి కోసం మాత్రం ఏర్పడ్డాయి. ఇందులో ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఏదైతే పోటీ పడి రాణిస్తుందో అదే మనుగడ సాగిస్తుంది. పోటీ పడలేనిది ఎప్పుడు కూడా మనుగడ సాగించలేదు. మనం పూర్వం రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉన్నాయి. కలర్ టీవీస్ వచ్చిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీని పక్కన పడేసాం. ఇప్పుడు ఎల్ఈడీలు వచ్చాయి. ఎల్ఈడి వచ్చిన తర్వాత ఈ యొక్క చిన్న కలర్ టీవీలు కూడా పారేసాం. ఇప్పుడు ఎల్సీడీలు వచ్చాయి, అవి కూడా పారేసాం. కంప్యూటర్లు వచ్చాయి, దాన్ని పారేసాం. ఇప్పుడు ఐప్యాడ్లు వచ్చాయి, మొబైల్లు వచ్చాయి. అంటే అభివృద్ధి, టెక్నాలజీ చెందే కొద్దీ మనిషి యొక్క ఆలోచన విధానం అభివృద్ధి వైపు ముందుకు పోతుంది. కానీ మీకు ఉదాహరణ చెప్పాలి. ఇప్పుడు మీరు బేస్ మఠం అంటే పునాదులు లేకుండా ఇల్లు కట్టగలరా? ఇంటి మీద స్లాబ్ వేయగలరా? పునాది కంపల్సరీ. పునాది ఆయుర్వేదం. పునాది అనేది ఆయుర్వేదం. ఆయుర్వేదమే మన ప్రపంచానికి ఒక మూలంగా నిలిచిందండి. ఏ వైద్య విధానం లేని రోజుల్లో ఆయుర్వేదం అనేది ఈ ప్రపంచానికి ఎంతో వైద్య సేవలు అందించిందండి. ఇప్పుడు వచ్చినటువంటి ఒక 50-60 సంవత్సరాల నాడు వచ్చిన వైద్యాన్ని మనము గొప్పగా పరిగణించవచ్చు, తప్పులేదు. ఎందువల్లంటే ఆ వైద్య విధానం ద్వారా ఎందరో బతికారు, ఎందరికో అది మనకు జీవాన్ని ఇచ్చింది అలోపతి. సరే, నాకు ఒక డౌట్, అంటే పర్సనల్గా ఇప్పుడు మా ఇంట్లో కూడా మా ఫాదర్ ఆయుర్వేద బుక్స్ తీసుకొచ్చేవాళ్ళు. నాకు సైట్ ఉండేది అప్పుడు.
లేదు ఇది ఇట్లా పాలల్లో ఇది వేసుకొని రోజు ఖచ్చితంగా ఒక పెద్ద గ్లాసుడు పాలు తాగాలి, సైట్ పోతుంది రాను రాను అని చెప్పారు. అంటే మా డాడీకి ఈ ఆయుర్వేదిక్ బుక్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ ఫాలో అయితే చాలామందికి నయమైపోయినాయి అనమాట. సో నా ఒక్కదానికే నయం కాలేదు. మరి నాకు ఆ పాలల్లో అవి ఏంటి వేసుకోమని అన్నా కూడా అది బలవంతంగా తాగిన ఒక 6 నెలలు సార్, తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా తాగిన. గ్లామర్ వచ్చింది కానీ సైట్ మాత్రం ఎట్లున్న సైట్ అట్లనే ఉంది. దానినే నాడి పరీక్ష ద్వారా తెలుసుకొని మందులు వాడాలి. ఇప్పుడు ఆయుర్వేదానికి ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఆయుర్వేదం అందరికీ తగ్గింది, నాకు తగ్గలేదు, అందువల్ల మీకు ఆయుర్వేదం మీద ఒక రకమైన నెగిటివ్ ఆలోచన ఉంటుంది మనసులో అయినా. అవును, ఇప్పుడు ఉంది సార్, నిజంగా నాకు ఉంది. కానీ అలా రావడానికి గల కారణం ఏంటంటే మీరు ఏ తత్వంలో ఉన్నారు, ఆ తత్వానికి సంబంధించినటువంటి ఔషధం వాడారా అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి నాడీ వైద్యం ఉపయోగపడుతుంది. మీరు వాతంలో ఉన్నారా, పిత్తంలో ఉన్నారా, కఫంలో ఉన్నారా? ఇప్పుడు వాత శరీరంలో ఉంటే మీరు వాడవలసినటువంటి ఔషధము మనము అశ్వగంధ అనే ఔషధాన్ని వాత శరీరంలో వాత దోషంతో ఉన్న వ్యక్తులు వాడాలి. అదే పిత్త దోషంలో ఉంటే శతావరి అనేటువంటి ఔషధాన్ని వాడాలి. అదే కఫదోషంతో ఉంటే పునర్నవ అనే ఔషధాన్ని వాడాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకి పిత్త దోషంలో ఉన్నారు, మీరు ఈ యొక్క అశ్వగంధ అనేటువంటి ఔషధాన్ని వాడారనుకోండి, మీకు వ్యాధి తగ్గకపోగా శరీరం మొత్తం ఇరిటేట్గా ఉంటుంది. అందువల్ల వ్యాధి తగ్గదు, దానితో వేడి చేస్తుంది. అందువల్ల మీకేమనిపిస్తుంది అంటే ఈ ఆయుర్వేద మందులు వేడి చేస్తున్నాయి, నాకు పని చేయలేదు అని అంటుంటారు. అలానే మన శరీరంలో సపోజ్ ఉదాహరణకి నొప్పులు ఉన్నాయనుకోండి, అన్ని నొప్పులు ఒకటి కాదు. వాత నొప్పులు ఉంటాయి, పిత్త నొప్పులు ఉంటాయి, కఫ నొప్పులు ఉంటాయి. ఇప్పుడు వాత నొప్పులు ఉన్నాయనుకోండి అశ్వగంధ ఉపయోగించి మందు ఇవ్వాలి. పిత్త నొప్పులు ఉన్నాయనుకోండి శతావరి అనే మందు ఉపయోగించి మందులు ఇవ్వాలి. కఫ నొప్పులు ఉన్నాయనుకోండి పునర్నవ అనేటువంటి ఔషధాన్ని ఇచ్చి నొప్పులు తగ్గించాలి. ఇలా ఎవరు ఏ శరీర తత్వంలో ఉన్నారో తెలుసుకుని మందులు ఇవ్వాలి. మీరు పిత్త శరీరంలో ఉన్నారు ఇప్పుడు, అందువల్ల మీరు వేడి చేసేటువంటి పదార్థాలు తీసుకోరాదు. అర్థమైంది మేడం? వాత శరీరంలో ఉన్నారనుకోండి వేడి చేసే పదార్థాలు మాత్రమే తీసుకోవాలి, చల్లటి పదార్థాలు తీసుకోరాదు. కఫ శరీరంలో ఉన్నారనుకోండి వేడి చేసే పదార్థాలు తీసుకోవాలి, చల్లటి పదార్థాలు తీసుకోరాదు. అందువల్ల మనం ఏ శరీరంలో ఉన్నాము అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు నాడీ పరీక్ష చేసుకోవాలి. నాడీ పరీక్ష ద్వారా ప్రస్తుతం మన శరీరంలో ఉన్న వ్యాధులు, మన శరీరంలో ఉన్న దోషాలు, అతి త్వరలో రాబోయే వ్యాధులు అవన్నీ మనకు తెలుస్తుంది. సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు మీదంటే పూర్వం నుంచి వచ్చింది ఓకే, ఇప్పుడు ఒక డైటీషియన్ ఉన్నారు కదా వీరమాచినేని రామకృష్ణ అని, మీరు వినే ఉంటారు తన గురించి. తను కొట్టిపారేస్తారు డాక్టర్ల వైద్యాలన్నీ అన్నిటినీ. లేదు నేను చెప్పే డైట్ ఫాలో అయితే సరిపోద్ది, ఎటువంటి వ్యాధినైనా నేను నయం చేస్తా అని పెద్ద పెద్ద డాక్టర్ని సైతం తను అంటే విమర్శిస్తారనమాట, కరెక్ట్ కాదు అని. అంతేకాకుండా ఇప్పుడు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అని అట్లా రకరకాల ప్రోటీన్ షేక్స్ తాగితే మీదంతా సెట్ అయిపోతుంది. మా దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది అనమాట. ఒక పేషెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చి జస్ట్ నిల్చుంటే ఆ మిషన్ చెప్తుంది ఏం ప్రాబ్లం, బాడీలో ఏం ప్రాబ్లం. సో నువ్వు ఈ ప్రోటీన్ పౌడర్ వాడు, డైలీ ఫుడ్ బంద్ చేసి ఇది తాగితే నీకు సెట్ అయిపోతుంది. అందులో సెట్ అయిన పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వీరమాచినేని గారి దగ్గరికి వెళ్తే కొన్ని లక్షల మంది సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళంతా ఏంటి కరెక్ట్ అయిన వైద్య? అన్ని వైద్య విధానాలే మంచి అండి. ఇందాక చెప్పినట్టు ఏ వైద్య విధానం చెడుకు రాదు. మానవ సమాజ అభివృద్ధి కోసం అన్ని వైద్య విధానాలు వస్తుంటాయి. కానీ ఎవరు ఏ శరీర తత్వంలో ఉన్నారో తెలుసుకుని వాడాలి. అలా వాడడం ద్వారా మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు వాత శరీరంలో ఉన్నారనుకోండి మధురము, ఆమ్లము, లవణము తీసుకోవాలి. చేదు, వగరు, కారం తీసుకోకూడదు. పిత్తంలో ఉన్నారనుకోండి కారం పదార్థము, ఉప్పు పదార్థము, మసాలా పదార్థాలు తీసుకోరాదు, వేడి చేసే పదార్థాలు. కఫ శరీరంలో ఉన్నారనుకోండి చల్లగా ఉండే ఐస్ క్రీమ్స్, చక్కెర, తీపి పదార్థాలు, పుల్లటి పదార్థాలు తీసుకోరాదు. అలా ఎవరు ఏ శరీర తత్వంలో ఉన్నారని తెలుసుకొని మాత్రమే ఔషధాలు కానీ ఆహారం కానీ తీసుకోవాలి. సరే ఇప్పుడు చాలామంది గ్యాస్ట్రిక్తోనే కొంచెం సఫర్ అవుతూ ఉంటారు కదా. మామూలుగా అంటే డైలీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక మెడిసిన్ వేసుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. మీ దగ్గరికి వస్తే ఏం మెడిసిన్ చెప్తారు వాళ్ళకి? మేము ఆహారం మాత్రమే చెబుతాం. సరే మీరు అసలు అప్పటి నుంచి ఆహారం మాత్రం చెప్తున్నారు కానీ అంటే ఆ సీక్రెట్ ఏంటి అనేది చెప్పండి. అన్ని వ్యాధులకు మూలం ఆహారము. ఓకే, ఈ ఆహారాన్ని క్రమబద్ధం చేసుకుంటే ఏ వ్యాధి రాదు, అది 100% వాస్తవము. కానీ మనం దాన్ని ఒక్కని పక్కన పెట్టేసి మిగతా అన్ని విషయాలు
ప్రజలు ఆలోచిస్తుంటారు. ఆహారాన్ని మార్చుకోమంటే మార్చుకోరు. ప్రతిరోజు అన్నం తినద్దమ్మా అని మేము చెప్తాం. వారానికి 7 రోజులు ఉంటే వారానికి 1-2 రోజులు మాత్రమే బియ్యంతో చేసిన ఆహారం తీసుకోండి. మిగతా రోజుల్లో చిరుధాన్యాలు, గింజలు అది తీసుకోండి అని మేము చెప్తాం. కానీ అవి తీసుకోరు. వారంలో 7 రోజులుంటే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల రైస్తో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటారు. అది వ్యాధి అమ్మ, జబ్బమ్మ, అది తినకూడదు అని మేము చెప్తాం. చెప్పండి, ఇందాక సప్తధాతువులు అని చెప్పాను, 7 ధాతువులు. 7 ధాతువులు కావాల్సిన ఆహార పదార్థాలు, అన్ని రకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉదయాన్నే రైస్తో చేసిన పప్పు పొంగలి, రైస్తో చేసిన ఇడ్లీ, రైస్తో చేసిన దోశ, రైస్తో చేసిన పొంగలి, లేకుంటే ఉప్మాలు, ఇవన్నీ రైస్తో. మధ్యాహ్నం కాగానే బిర్యానీ తింటారు. రైస్తో చేసిన బిర్యానీ, రైస్తో చేసిన అన్నము, దద్దోజనము, పొంగలి, పులిహార ఇవన్నీ మధ్యాహ్నం తింటారు. రాత్రి కాగానే రైస్తో చేసినటువంటి ఒక అన్నం గానో, ఇడ్లీనో, దోశ మళ్ళీ రైస్ తింటుంటారు. మీరు జీవితాంతం రైస్ తింటున్నారే కానీ ఈ 7 ధాతువులు కావాల్సిన 7 ఆహార పదార్థాలు మీరు ఇస్తున్నారా? ఇవ్వటం లేదు. మీకు వ్యాధులు ఎందుకు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? ఆ స్థాయి దాటిపోతే మీకు వ్యాధులు వచ్చేస్తాయి. సరే, ఇప్పుడు మీ దగ్గరికి బీపీ, షుగర్ పేషెంట్స్ ఉంటారు. బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి, మీరు చెప్పిన గ్యాస్ ట్రబుల్కి కేవలం ఆహారంలో మార్పులు, వ్యాయామం మాత్రమే చికిత్స. మీ వైద్యంలో? మా వైద్యం అంటే ఆయుర్వేద వైద్య విధానంలో ఆ చికిత్స దాటిపోయి వాళ్ళకి తీవ్రమైపోయి గ్యాస్ ట్రబుల్ అంటే లోపల పుండ్లు పడిపోయి పొట్టలో అల్సర్ లాగా మారితే అప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం. థైరాయిడ్ గడ్డల్లాగా అయిపోయి క్యాన్సర్ లాగా మారితే అప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం. బీపీ ఇంకా వారికి ఇంకా రేపు మాపు గడ్డగట్టి స్ట్రోక్స్ వస్తాయి అన్నప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం. షుగరు ఇంకా పూర్తిగా మారిపోయినదంటే అప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం. 99.9% ఆహారంలో మార్పులు, వ్యాయామం ద్వారానే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గించుకోవచ్చు. మీ దగ్గరికి వస్తే అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన ఎప్పుడు ఉండదండి. లైఫ్ లాంగ్ ఏ వ్యాధి ఉండదు. అంటే ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే షుగర్, బీపీ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి లైఫ్ టైం ఇస్తారు. బతికినన్ని రోజులు ఈ టాబ్లెట్ వాడాల్సిందే, లేకపోతే షుగర్ హై లెవెల్ అయింది. కొన్ని వందల మందికి నయం చేసి 250 బీపీ, 500 షుగరు ఉన్నటువంటి వ్యక్తులకి, కొన్ని వందల మందికి ఒక్క టాబ్లెట్ వేసుకోకుండా 6 నెలల ప్రణాళికతో మేము తగ్గడం జరిగింది. నార్మల్గా వచ్చేసాయి. ఒక్క టాబ్లెట్ కూడా వేసుకో. పర్సనాలిటీ ఉన్న వాళ్ళు, బాగా అంటే ఫ్యాట్తో ఇబ్బంది పడే వాళ్ళది కూడా తగ్గిస్తారు. వ్యాయామం, ఆహారంలో మార్పు, అంతే అండి. సకల వ్యాధులకు మూలం అవే. క్యాన్సరు, గుండె జబ్బులు, పెరాలసిస్లు, ప్రతి జబ్బుకు మూలం అవే. ఓకే సార్. ఆహారం మార్చుకోండి, అన్నం మానేయండి, చిరుధాన్యాలు తినండి, ఆరికలు, కొర్రలు, సోమలు, ఊదలు, జొన్నలు, రాగులు ఇవన్నీ తినండి. ప్రతిరోజు వాటితో ఆహారం తీసుకోండి. అన్ని రకాల ఆకుకూరలు తినండి, అన్ని రకాల కాయగూరలు తినండి, అన్ని రకాల పండ్లు తినండి, సమపాలులో తినండి. ఆహారం ఆకలి అయితేనే తినండి, మీకు ఏ జబ్బు రాదు. మనము టైం చూస్తాం. ఉదయం 8 అయింది, టిఫిన్ టైం అయింది, తినండి. మధ్యాహ్నం 1 గంట అయింది, అన్నం తినాలి, తింటాం. రాత్రి 7 అయింది, 8 అయింది, తింటాం. అట్లా తినడం కరెక్ట్ కాదండి. మన శరీరము ఆహారం నిజంగా కోరుకుందా, ఆకలి అయిందా? ఆకలి అయినప్పుడు అన్నం పెట్టండి. టైం చూసి అన్నం పెట్టద్దు. ఇప్పుడు పిల్లలు మరి పెద్దవాళ్ళు ఎవరైనా అంటారు కదా సార్, టైం ప్రకారం తినాలి ఖచ్చితంగా, అట్లా ఆకలి కాకపోయినా ఎంతో కొంత తినాలి అంటారు కదా. ఆహార నియమాలు పాటించేటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడున్న ప్రజలలో 95% ఆహార నియమాలు కోల్పోయారు. ఆహార చక్రం ఒకటి ఉండిద్దండి. మన శరీరమే సింబల్ ఇస్తుంది, సిగ్నల్. టైం అవుతుంది, అన్నం పెట్టుండని, అంటే ఆకలి అవుతుందని అర్థం. ఎవరికైనా ఆకలిగా అన్నం తింటున్నారండి? ఎవ్వరు తింటం లేదు. టైం అవుతున్నదని తింటున్నారు అంతే. ఆకలి అవుతున్నదని ఎవ్వరు తింటం లేదు. జబ్బు వచ్చిందండి. ఎవరైతే ఆకలి అయితే అన్నం తింటారో వాళ్ళకి జబ్బు రాదు. కానీ కొంతమందికి అర్ధరాత్రి ఆకలి వేస్తుంది కదా సార్, తీసుకోవచ్చు, అర్ధరాత్రి ఖచ్చితంగా తీసుకోవచ్చు. కడుపు ఖాళీ ఉంచకుండా కొంత మోతాదు తీసుకోవచ్చు. అర్ధరాత్రి ఆకలి అనేది కూడా వ్యాధి అండి. అర్ధరాత్రి అనేది నిద్రపోవడానికి భగవంతుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం. 6 గంటల నుంచి 8 గంటల సుఖమైన నిద్ర ఉండాలి. ఆ నిద్ర లేకుండా నీకు ఆకలి అవుతుందంటే నువ్వు వ్యాధితో బాధపడుతున్నావు అని అర్థం. అదొక సింబల్. దాన్ని మనం తెలుసుకోవాలి. మనకు ఈ అర్ధరాత్రి ఆకలి అవుతుందంటే నాకు ఏదో వ్యాధి స్టార్ట్ అయింది, మెదడు యొక్క రసాయనాలు ఉత్పత్తి జరుగుతుంది. నిద్రను కలిగించే రసాయనాలు ఉత్పత్తి చేసే టైంలో ఆకలి అయ్యేటువంటి రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయంటే శరీరంలో మార్పు జరుగుతుంది, వ్యాధి ప్రారంభమైంది.
సరే ఇంకా ఎక్కువగా మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే యువతలో చాలామంది అంటే అట్లని కాకపోయినా స్టూడెంట్స్ కూడా చాలామంది ఇంటికి వెళ్ళి ఇంకా రిలాక్స్ చేద్దాం అనుకునే టైంకి వాళ్ళకు బాగా బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి అట్లా? అంటే బాడీ పెయిన్స్ తగ్గాలి అంటే పొద్దున ఎంత ఎనర్జెటిక్ ఉందో నైట్ వరకు కూడా అంతే ఎనర్జీతో బాడీ ఉండాలంటే ఏం చేయాలి? పొల్యూట్ అయిందండి. ఆహారంలో విహారంలో పొల్యూట్ అయిపోయింది, మొత్తం కూడా పొల్యూట్ అయింది. ప్రతి మనిషి తను ఎంత ఆహారం తీసుకోవాలో అంత తీసుకోవటం లేదు. విరుద్ధమైనటువంటి విపరీతమైనటువంటి ఆహారాలు తీసుకుంటున్నారు. తరువాత వారికి శారీరక శ్రమ జీరో అయిపోయింది. అంటే ఆటలు లేవు. ఒకప్పుడు మన చిన్నతనంలో పిల్లలు ఆడుకునేవారు, ఎక్కువ సమయం ఆటలు కేటాయించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఆటలు ఉన్నాయండి? ఆటలు లేవు. శరీరం అలసిపోవటం లేదు. వాళ్ళకి టీవీ, సెల్ ఫోను అంతే. అంతకు మించి రెండో లోకం లేదు. స్కూలు కాలేజీలు ఉన్న రోజులు కాలేజీకి వెళ్తారు, వస్తారు, ఇంకా సెల్ ఫోన్ మొబైల్ పట్టుకుంటారు. ఆహారంలో జీవన విధానంలో విపరీతమైనటువంటి విరుద్ధమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. దానివల్లనే వాళ్ళ శరీరంలో మార్పులు వచ్చాయి. అటువంటి మార్పులు ఆయుస్సు కూడా క్షీణిస్తుందండి. అటువంటి మార్పుల వల్ల వాళ్ళ లైఫ్ ఎక్కువ కాలం ఉండదండి. ఎవరైతే మంచి శరీరానికి అలసట కలిగించాలి, పనులు చేయాలి. ఇంట్లో మనం ఎంతమంది పనులు చేస్తున్నామండి? నీళ్లు తేవాలి, చిమ్మాలి, తొడవాలి, ఇంట్లో పని మనం చేసుకోవాలి. అలా చేసుకోగలిగితే శరీరం అలసిపోతుంది. ఏమైనా ఇంట్లో సామాన్లు కావాలంటే బయట పోయి తేవాలి. అన్ని ఫోన్లు చేసుకొని ఆటలు పెడుతున్నాం. కనీసం ఇంట్లో కింద పడ్డ ఒక వస్తువుని తీయడానికి కూడా ఇబ్బంది పడుతున్నామండి, నిజాలు మాట్లాడుకుంటే. అవును సార్, నిజంగా ఇది వరకు కింద ఏదైనా వస్తువు పడితే వంగి తీసుకునే లేదు, చేయటం లేదు, కాలుతో ఇట్లా దగ్గరికని తీసుకోండి. ఇవన్నీ కూడా విరుద్ధమైనటువంటి స్వభావాలు, అనారోగ్యానికి హేతువులు. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటే సైకాలజీ చదువుకున్నారు కదా, నా మనసులో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నారో చెప్తారా? ఫన్ అయినా ఏ సైకాలజిస్ట్ కూడా అద్భుతాలు ఎవరు సృష్టించరండి. ఓకే, అద్భుతాలు ఎప్పుడు ఎక్కడ జరగవు, దేంట్లో కూడా అద్భుతాలు జరగవండి. మంచి గుడ్ ఫీలింగ్ ఉందండి. ఓకే, మీకు మంచి గుడ్ ఫీలింగ్ ఉంది మా విధానం మీద. ఏదో ఆతృత, ఏదో తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతతో ఉన్నారు మీరు. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మీరు ఇంకా మాట్లాడాలని ఉంది మీతోని, బట్ పేషెంట్స్ మీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు, బట్ అయినా కూడా మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి చాలా మంచి విషయాలు చెప్పారు సార్. మళ్ళీ ఒక్కసారి మీతో ఇంటర్వ్యూ చేసి మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని మాకుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.